తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక క్రేజీ సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద దాని హంగామా ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. సినీ ప్రియులంతా ఆ సినిమా చూసేందుకు థియేటర్లపై ఎగబడతారు. కాబట్టి ఊహించిన దానికంటే భారీ వసూళ్లు వచ్చి పడతాయి. ఇప్పుడు హిట్ 2 సినిమా విషయంలో కూడా అదే రిజల్ట్ రిపీట్ అయ్యింది. ఇది ఆల్రెడీ మంచి విజయం సాధించిన హిట్ సినిమాకు సీక్వెల్ కావడం, థ్రిల్లర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అడివిశేష్ మెయిన్ రోల్లో నటించడం, ప్రోమోలన్నీ విపరీతంగా ఆకట్టుకోవడం వంటి ఫ్యాక్టర్స్ కారణంగా ఈ సినిమాకు ఎనలేని క్రేజ్ వచ్చి పడింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్ల ముందు బారులు తీరారు. ఫలితంగా ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసింది. రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 4,03,00,000 షేర్, 6,90,00,000 గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 6,43,00,000 షేర్, 11,75,00,000 గ్రాస్ నమోదైంది. ఇది అడివిశేష్ కెరీర్లోనే రికార్డు ఫిగర్. అవును, ఇంతకు ముందు వచ్చిన మేజర్ సినిమా దీనికంటే కాస్త ఎక్కువ కలెక్షన్లే కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మేజర్ సినిమా తొలి రోజు 13,10,00,000 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కాకపోతే అది పాన్ ఇండియా సినిమా. హిట్ 2 మాత్రం ఒక రీజనల్ సినిమా. రీజనల్ సినిమాల పరంగా చూసుకుంటే హిట్ 2 సినిమా అడివిశేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఒకవేళ ఈ సినిమా మరో ₹1,00,00,000 గ్రాస్ వసూళ్లను ఎక్కువగా రాబట్టి ఉంటే విశ్వక్సేన్ నటించిన హిట్ సినిమా యొక్క ఆల్ టైమ్ కలెక్షన్ల రికార్డ్ బద్దలయ్యేది. టోటల్ రన్లో ఆ హిట్ సినిమా 7,26,00,000 షేర్, 12,60,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. హిట్ సినిమా రాబట్టిన తొలి రోజు గ్రాస్ కలెక్షన్లతో పోలిస్తే కేవలం 85,00,000 తేడా మాత్రమే ఉంది. ఈ లెక్కన రెండో రోజే భారీ తేడాతో హిట్ సినిమా యొక్క లైఫ్ టైం కలెక్షన్ల రికార్డును హిట్ 2 సినిమా బద్దలు చేయనుందన్న మాట. అయితే ఈ హిట్ 2 సినిమాకు తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. హిట్ 2 కంటే విశ్వక్ నటించిన హిట్ సినిమానే చాలా బాగుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగని హిట్ 2 సినిమా పూర్తిగా బాగోలేదని కాదు. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. కానీ అడివిశేష్ సినిమాలో ఉండాల్సిన వావ్ అండ్ షాకింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇందులో లేవు. ఆ విషయంలో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అలాగే విలన్ పాత్రలో నటించిన యాక్టర్ విషయంలో కూడా ఆడియన్స్ నిరాశ చెందారు. చెప్పుకోవడానికి ఆ పాత్ర బలంగానే ఉన్నా ఆ పాత్రలో నటించిన యాక్టరే అందులో సరిగ్గా సెట్ అవ్వలేదని కామెంట్స్ వచ్చాయి. దానికి తోడు ఆ విలన్ బ్యాక్ స్టోరీ కూడా ఏమంతా ఇంపాక్ట్ఫుల్గా లేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ సినిమా విషయంలో పాజిటివ్తో పాటు నెగిటివ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. మరి ఆ నెగిటివిటీని డామినేట్ చేసి ఈ సినిమా ఎలా తన థియేట్రికల్ రన్ని కొనసాగిస్తుందో, ఎన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి. అయిపోయి